హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో జున్ను చేసుకున్నామండి. జున్ను ఎంతమందికి ఇష్టమండి? చాలామందికి జున్ను అంటే ఇష్టం ఉంటుంది కదా! ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో మీకు చూపిద్దామని వీడియో తీశానండి. చూపిస్తున్నట్టుగా నేను ఈ లోటాతో 1½ జున్ను పాలు తీసుకున్నానండి. దీనికి నేను 4 లోటాల గేదె పాలు చిక్కటివి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మంచిగా బెల్లాన్ని తురుముకుని కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకున్నానండి. అప్పుడు తీపి అనేది టేస్ట్ మంచిగా సెట్ అవుతుందని బెల్లంతో పాటు పంచదార కూడా యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో మేము షుగర్ తక్కువ తింటాము, అందుకనే చెప్పి బెల్లం యాడ్ చేసుకుని కొంచెం ఎక్కువగా షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నానండి. ఇలాగ బెల్లం షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా బెల్లం పంచదార మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని విస్కర్తో కానీ చేత్తో కానీ మంచిగా బెల్లం పంచదార మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. నేను విస్కర్తో మిక్స్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుని ఈ మిక్స్ అయిన పాలని పక్కన పెట్టుకుని ఇందులో కొంచెం యాలకులు, మిరియాలు, సొంటె పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ సొంటె పొడి ఉందని చెప్పి నేను మిరియాలు, యాలకులను దంచే దాంట్లో వేసుకుని మంచిగా దీన్ని దంచుకుని పౌడర్లా చేసుకున్నానండి. ఇలా పౌడర్లా చేసుకున్న మిరియాలు, యాలకులను సొంటె పొడితో కలిపి నేను పాలలో మంచిగా వేసుకుని మిక్స్ చేసుకున్నానండి. మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని నేను తీసుకున్న పాలకి కంటైనర్కి నేను ఇడ్లీ పాత్ర యూస్ చేశానండి. ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టానండి. స్టాండ్ పెట్టి ఈ పాలు కలుపుకున్న గిన్నెని తీసుకెళ్ళి అందు మీద స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకున్నానండి. ఇలాగ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే జున్ను అనేది మంచిగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అయిన దాన్ని మనకి కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే చాకు ఉంటుంది, టూత్ పిక్లు ఉంటాయి కదండి, వాటిని యూస్ చేసి తెలుసుకోవచ్చు. నా దగ్గర చాప్ స్టిక్ ఉంది. దాన్ని యూస్ చేసి జున్ను ఎలాగా కుక్ అయిందో చూసానండి. అయితే చాప్ స్టిక్ని ఈ జున్ను కుక్ అయిన దాంట్లో మనం ఒకసారి పొడిచి పైకి తీస్తే మనకి ఏమీ అంటుకోకుండా ప్లెయిన్గా వస్తే మనకి జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీన్ని తింటే భలే ఉంటుందండి టేస్ట్. మీలో చాలామంది జున్ను టేస్ట్ చేసి ఉంటారు కదండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు నా వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ని చూసి మీకు నచ్చినట్టయితే వాటిని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్.